విలువైన మాటలు 2 మాటలను తెలియపరిచి త్వరగా ముగిస్తాను. నేను త్వరగా ముగిస్తాను. ఈరోజు దేవుని మాట ఏంటంటే, మీరు లేచి కూర్చుండము. మీరు లేచి కూర్చుండము. ఈరోజు మనము లేచి ఎక్కడ కూర్చోవాలి, ఏ రీతిగా కూర్చోవాలి, మన జీవితాలు ఎక్కడ కూర్చుంటే ఆశీర్వదించబడతాము, ఎక్కడ కూర్చుంటే వర్ధలింపబడతాము అనే దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. అది మీ గురించి తండ్రి యేసయ్యా, యేసయ్యా మీరు నాతో మాట్లాడండి. యేసయ్యా మీరు నాతో మాట్లాడండి. మీ మాట శక్తివంతమైనది. మీ మాటలో నా జీవితం కండిదయ్యా. మీ మాటలో నా కుటుంబంలో కనతది. మీ మాట ద్వారా స్వస్థపరచగలుగుతాను. మీ మాట ద్వారా నా కుటుంబం ఆదరించబడుతుంది. మీ మాట ద్వారా నా జీవితంలో నెమ్మది కలగచేయబడుతుందయ్యా. నువ్వు నాతో మాట్లాడండి. యేసయ్యా నాతో మాట్లాడండి. ఆయన మీతో నాతో అందరితో మాట్లాడగాక. ఈరోజు అంశం ఏంటి? మీరు లేచి కూర్చుండము. మీరు లేచి కూర్చుండము. పరిశుద్ధ లేఖనం నుంచి యెషయా గ్రంథము, పరిశుద్ధ లేఖనం నుంచి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం. లేచి కూర్చుండము. చెరపట్టబడిన సీయోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము. హల్లెలూయా. యెరూషలేమా లేచి కూర్చుండము. యెరూషలేముగా దేవుని సన్నిధి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు? ఈరోజున మనలో ఉన్న ప్రతి తూలిని తులుపుకొని యెరూషలేమా నువ్వు లేచి కూర్చుండము. లేచి ఎక్కడ కూర్చోవాలి? లేచి ఏం చేయాలి? మనలో ఉన్న ప్రతి దేవునికి వ్యతిరేకతలు కానీ, ఏయమైనవి కానీ సమస్తము అన్ని తొలగించుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అర్థమైందా? దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవుని సన్నిధిలో లేకుండా ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో చాలా మంది గ్రహింపు లేకుండా వారి జీవితాలను వారికి నచ్చినట్లుగా లోకాలు సర్వగా జీవిస్తున్నారు. జీవితాలు ఎందరో ఉన్నారు. కొన్ని విషయాలు చెప్తాను. ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ కూర్చోకూడదు. మొట్టమొదటిగా ఎక్కడ కూర్చోకూడదంటే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము మన దేవుని మహావాక్చర్యమును బట్టి 79వ వచనం. లూకా సువార్త మన దేవుని మహావాక్చర్యమును బట్టి మన దేవుని మహావాక్చర్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము
ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువు మందిరమునకు నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి. మొట్టమొదటిగా ఎక్కడ కూర్చోకూడదంటే ఇదిగో డార్క్నెస్ అనగా చీకటిలో మనము కూర్చోకూడదు, చీకటిలో మనం ఉండకూడదు. మనం ఎవరమై ఉన్నాము? వెలుగు సంబంధులమై ఉన్నాము. ఈ రోజున వెలుగు సంబంధులై వెలిగించబడి ప్రకాశింపబడుతుంటే చీకటి కార్యాలను విడిచి, చీకటి వాటిని విడిచి మీరు చీకటిలో కూర్చోకుండా మీరు ఎక్కడ కూర్చోవాలంట? వెలుగులో కూర్చోవాలి. ఎక్కడ? అందుకనే చీకటి సంబంధులు మనం కాము. మనం ఎవరమై ఉన్నాము? వెలుగు సంబంధులై ఉన్నాము. ఏమనుకోకండి, ఇంకో మాట చెప్తాను. ఈరోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, అయ్యా మీరు ఖాళీ ఉన్నారా? ఒక 2 నిమిషాలు నాకున్న భార్యతో చెప్పాలని ఆశపడి మాట్లాడారు. ఎందుకు అలా చెప్పు అన్నా. అయ్యా మా కుటుంబంలో ఇది సమస్య. ఇదిగో మేము చేయని తప్పు, మేము మంచిగానే ఉన్నాం. మా వదిన చీకటి సంబంధుల చీకటిలో పాపములు నడుస్తుంది. ఆమెను బట్టి మమ్మల్ని కూడా ఈ ఊరిలో వెలివేస్తానంటున్నారయ్యా. మా జీవితాలు ఏంటి? ఎక్కడికి వెళ్ళి మేము బ్రతకాలి? ఎక్కడికి వెళ్ళి మేము జీవించాలయ్యా? మీరు ప్రార్థించగా మేము ఈ ప్రాంతంలో నిలబడాలి. వారు మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఈ ప్రాంతంలోనే ఉంచేటట్టుగా మీరు ప్రార్థన చేయాలి. ఫోన్ చేస్తే నేను ఒకటి కన్నీరు కాల్చి ప్రార్థన చేశాను. దేవుడు వారి పక్షముగా మరొక్కసారి కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మనం చీకటి సంబంధిలో వెలుగు సంబంధిలో అంటున్నాం. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం అతడు ఒళ్ళు కొప్పుకుంటకై 2వ అధ్యాయము 8వ వచనం. అతడు చిల్ల పెంకు తీసుకొని మూడిటిలో కూర్చుండగా నీవు ఇంకను యథార్థతను వదలకందువా? బూడిద ఏంటి? బూడిద అంటే ఏంటి? బూడిద అంటే ఏంటి? మీకు అర్థమైందా? నేను చెప్పింది అతడు ఒళ్ళు కోపుకొనుటకై చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా బూడిదలో కూర్చుండగా. ఈరోజు మనం బూడిదలో కూర్చుండే వాళ్ళం కాదు. అర్థమైందా? బూడిద అంటే ఏం తెలుసా? అన్నీ పోగొట్టుకుని ఏమీ లేక ఒంటరి స్థితిలో బూడిదలో కూర్చుంటాం. అర్థమైందా? అది మీకు ఉండకూడదు. అర్థమైందా? అందుకని ఈరోజు బూడిదలో కూర్చునేవాడు కాదు. దేవుడు నీకోసమైన రక్తాన్ని చూపించి నీకున్న ప్రతి పరిస్థితిని నిరూపించి నేను ఉన్నతమైన నిలబెట్టుకున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూడండి, లూకా సువార్త, మూడోది లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం చదవండి. అప్పుడు ఒక చిన్నది 22:56 చదవండి. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పెను. అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని నెరుగదనెను. మరికొంత అందుకు పేతురు వీడును అతనితో కూడా ఉండేనని చెప్పెను. అందుకు పేతురు, నేను చదువుతా చూడండి. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులలో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని ఏనట వీడును అతనితో కూడా ఉండునని చెప్పెను. అందుకు పేతురు ఆ అమ్మాయి నేను అతన్ని ఎరుగనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవు వారిలో ఒకడుగా పేతురు పోయి నేను కాదనెను. ఇక్కడ ఏంటంటే పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? మంట పెట్టి ఆ చలికి కాచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చలి కాచుకునటం అంటే ఈరోజు లోక సంబంధమైన చలి కాచుకుంటున్నాడు. ఆత్మ సంబంధముగా ఆత్మ లేని వారు చలి కాచుకుంటారు. ఏంటంటే ఆత్మ లేని వాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్తారు? చలి కాచుకుంటూ ఉంటారు. రోజున మొట్టమొదటిగా నువ్వు చీకటిలో ఉండకూడదు. రెండోది నువ్వు బూడిదలో ఉండకూడదని. నాలుగోదిగా చలి కాచుకునకూడదు. అర్థమైందా? ఆత్మగలవాడు ఎప్పుడు మన్నించబడుతూనే ఉంటాడు. ఆత్మగలవాడు ఎప్పుడు మన్నించబడుతూనే ఉంటాడు. ఆత్మ లేని వాడు ఏం చేస్తాడు? చలి కాచుకుంటాడు. రోజును ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మ లేని వాడిగా ఉన్నావా? చెప్పలే. ఆత్మ కలిగి మీరు ఉండలాగా. నాలుగోది గర్వం మీద ఉండకూడదు. ఏముండకూడదు? చూడండి, 14:8 నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా కొంతమంది ఏం చేస్తారంట? పెళ్లికి పిలిచిన మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి. మనకి నచ్చినట్లుగా మనకి ఇష్టానుసారముగా మనం వెళ్ళి మనం ఆ పీఠం మీద కూర్చుంటే దానికి అర్థమేంటి? గర్వం కలిగి ఉన్నాడని అర్థం. అర్హత లేనినప్పుడు మరి ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో తెలుసుకోవాలి. ఈ రోజున చాలా మంది గర్వము కలిగి ఒకరిని ప్రేమించి ఒకరికి లోబడి ఉండాల్సిన వారు ఈ రోజు నాకేంట్లో నేనే పోతాను నేను అలా స్వభావముతో వారికి వారు హెచ్చించుకుంటూ అంగపీఠం మీద కూర్చుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు
మనసును పెళ్లి చేయడానికి అర్థమైందా? పాస్టర్ గారు పెళ్లి చేయాలా, బంధుత్వంగా వచ్చిన ఆయన పెళ్లి చేయాలా? ఇప్పుడు పాస్టర్ గారు కూర్చుంటే ప్లేస్లో ఎవరో వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని ఏమంటారు? కొంతమంది ఏం చేస్తారంటే, నాన్న ఇక్కడ కదా కూర్చుంటే చెప్పాలిగా, ఇది రాజు నా ఇష్టం, ఎక్కడ కూర్చుంటే నీకేంటి అర్థం చేసుకోవాలి. గర్వం కలిగి ఉంటారు. ఈ 4 మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకటి ఏముండకూడదంట? చీకటి సన్నటిగా ఉండకూడదు. రెండోది ఏముండకూడదంట? బూడిదలో కూర్చోకూడదు. మూడోది ఏముండకూడదంట? చలి కాచుకోకూడదు. నాలుగోది ఏముండకూడదంట? ఉండకూడదు. యేసయ్య చెప్పినట్లుగా నువ్వు చేస్తే, యేసయ్య చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే నిశ్చయంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ ఉంటే ఆశీర్వదించబడతావు తెలుసా? ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చోవాలి నేర్చి, నువ్వు లేచి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మీకు 4 పాయింట్లు దేవుడు తెలియపరిచాడు ఎక్కడ కూర్చోకూడదు. ఇప్పుడు నీకు కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు ఎక్కడ కూర్చోవాలని. మొట్టమొదటిగా ఎక్కడ కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? ఆదివారం వస్తున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం? ఆదివారం వస్తే మనం ఎక్కడ కూర్చుంటున్నాం? రోజులో ఎక్కడ కూర్చుంటున్నాం? సంఘక్రమాలపురం. సరే ఆలోచించి అందుకని న్యాయాధిపతి గ్రంథం 20వ అధ్యాయము ఒక మాట ఉంది. 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. మీరందరూ అప్పుడు ఇశ్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించేది. ఏం చేశారంట? యెహోవా సన్నిధిలో అర్పించారు. ఎక్కడ? బేతేలునకు ప్రవేశించి అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంది. సరే, ఎక్కడ కూర్చున్నారంట? బేతేలులో ఉన్న దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. కూర్చుని ఏం చేస్తున్నారు? ముచ్చట్లు చెప్పుకోవట్లా. ఎవరు వచ్చారో ఎవరు రాలేదని చూడట్లేదు. వారికి ఏం చేస్తున్నారంటే అక్కడ యెహోవా సన్నిధి కూర్చుని ఉపవాసముండు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిలో ఉండి అర్పించుచున్నారు. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో అడుగుతే దేవుడు నీకు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా మనకున్న పరిస్థితి, మనకున్న ప్రతి ఇబ్బంది, మనకున్న ప్రతి అక్కర దేవుని సన్నిధిలో మనల్ని ఎప్పుడైతే అర్పిస్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆయన ఆలోచించేవాడు ఉన్నాడు. ఏంటంటే
ఆలకించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ కూర్చోవాలంట? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడ మనము దేవునికి చెప్పుకోవాలి? ఎక్కడ మనం అర్పించాలి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అర్పించాలి. చూడండి, అదే దేవుని వచ్చే ఒక చిన్న మాట. బెన్యామీనీయులు న్యాయాధిపతుల గ్రంథము అంతటా ఇశ్రాయేలందరూ బయలుదేరి తాను మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏర్పరచుకుని ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధి కూడెను. మిస్పాలో ఎక్కడ కూడి ఉన్నారంట? అందరూ ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? నేను ఎప్పుడు నా జీవితంలో ప్రాముఖ్యముగా మొదటి స్థలం వేసేపిస్తా, తర్వాత ఏమిస్తా తెలుసా? మందిరానికి. ఎందుకు తెలుసా? ఇంట్లో ఇంట్లో ఎలా ఉండాలంటే తర్వాత మందిరము ఎప్పుడు నీట్గా ఉండాలండి. మందిరంలో మనం మోకరించి అరబీటం పట్టి ప్రార్థించాలని. ఎప్పుడు మందిరం వస్తుందా, ఎప్పుడు ఖాళీ వస్తుందా అని ఒక పండుగ చూసేవాడు. ఒక పండుగ. ఎందుకంటే ఆయన తలపెట్టిన పండుగ ఉంటుంది. ప్రార్థన చేయగా మనము మన పరిస్థితులన్నిటి నుంచి విడిపించబడగా ప్రవర్తనందరూ దేవుని సన్నిధిలోనే కన్నీరు కార్చేవాళ్ళు, అర్పించేవాళ్ళు, దేవుని కనపరిచేవాళ్ళు. కాబట్టి వారు దేవుని సన్నిధిలో కూర్చుండగా వారికి ఉన్న 10 సంవత్సరాలు చూపించాలి. ఎజికియా రాజు ఎంతో డబ్బు, ఎంతో సంపద, ఎంతో పేరుంది. ఆయనకు వచ్చిన సమస్యలు బట్టి ఎక్కడికి వెళ్ళాడు? 1,85,000 మంది హర్షులు రాజు సవాలు ఎక్కడికి వెళ్ళాడు? జనాలు పెంచుకుందాం అనుకున్నాడా? పెద్ద సామాగ్రి పెంచుకుందాం అనుకున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలో మోకరించగా అతనికి ఉన్న సమస్యలు దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎస్తేరు చూడండి, సమస్య వచ్చింది. చూడండి, ఎస్తేరు 2వ అధ్యాయము 19వ వచనం. రెండవ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణయను కాలమున చూసారా? ఎస్తేరు ఎప్పుడు ప్రార్థన. ఎస్తేరు 3 దినాలు ఏం చేసిందంట? గోనె పట్ట కొట్టుకుని ప్రార్థన చేసింది. ఆమె కాదు, అందరినీ కూర్చొని ప్రార్థన చేయించింది. ప్రార్థన చేయగా నిశ్చయముగా ఆమె ప్రజలకు దేవుడు నిశ్చయముగా నెమ్మది సమాధానం కార్యము జరిగించాడు. ఆమె ప్రజలకు ఘనత కలిగింది. చూసారా? అందుకనే దావీదుకు కూడా సమస్య వచ్చినప్పుడు దావీదు ఏమనేవాడు తెలుసా? ఒకవేళ దావీదు తప్పు చేసినా నిశ్చయముగా ఏమనేవాడు తెలుసా? అయ్యా, నీ సన్నిధిలో నుండి నీ ఆత్మల నుండి దూరం చేయొద్దు. ఎంత సీనియర్గా మాట పలుకుతాడండి, ఎంత అనుభవం కలిగి ఉండాలి మాట పలుకుతాడండి. ఎంత అనుభవం మాట పలుకుతాడండి.
తప్పు చేసిన తప్పును విడిచిపెట్టి ఎవరి సన్నిధి దూరం చేయొద్దు అంటున్నాడు. దేవుని సన్నిధి దూరం చేయొద్దు అంటున్నాడు. ఈ రోజు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్నాగాక, నీవు నిత్యం దేవుని సన్నిధిలో నిలుపునగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా నిత్యముగా దేవుని కలిగి మనం ఉండాలి. ఎవరిని కలిగి ఉండాలంట? దేవుని కలిగి మనం ఉండాలి. చూడండి, అనగా రెండు ఉన్నాయి, ద్రాక్ష అంజూరపు. రెండోది ద్రాక్ష అంజూరపు. వీటి గురించి తెలియపరుస్తారు. చూడండి, మిగతా గ్రంథము 4 వచ్చింది. ఎవరి భయము లేకుండా, మీకా గ్రంథం 4 ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. మొట్టమొదటి ఆయన కూర్చోవాలంట దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇప్పుడు రెండోది ఎక్కడ కూర్చోవాలంట? ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు కింద ఎవరైతే కూర్చుంటారో, ద్రాక్ష చెట్టు అంటే ఏం తెలుసా? అర్థం ఏంటి తెలుసా? ఏంటంటే చెప్పండి. ఓకే, మంచిది. దేవుడిని దీవించిన కాక దేవుని సాదృశ్యం. ఇక ద్రాక్ష చెట్టు అంటే దానికి ఒక ఏంటంటే సంతోషానికి గుర్తు. అర్థమైందా? ద్రాక్ష చెట్టు అంటే సంతోషానికి గుర్తు. ఈరోజు మనము ద్రాక్ష చెట్టు కింద కూర్చుంటున్నామా, లేదంటే ఆయా ఏమనుకోమాకండి. ఇప్పుడు పంటలు ఎక్కువైపోయింది. ఏ పంటలు? లక్ష పంటలు ఇవి ఉంటాయి కదా, అందరు కూర్చుంటారు. కూర్చున్న కాడి నుంచి అక్కడ 1 కాదు 2 కాదు, వాళ్ళు అమ్మా బాగున్నావా అని మాట్లాడు. మీ ఇంటి పక్కన ఏమంటున్నా, అసలు మంచిది కాదు, నువ్వు ఎలా మాట్లాడు. ఎప్పుడన్నా పిలిస్తే అసలు ఏమో అమ్మ బాగానే ఉన్నారు, మరి ఏమైందో తెలియదు. మరి ఉప్పు డబ్బా ఇవ్వలేదో, పచ్చదర డబ్బా ఇవ్వలేదో, మరి అడిగిన వెంటనే ఏది ఇవ్వలేదో, మరి ఏమొచ్చిందో ఏం ఆయన వచ్చిందో తెలియదు. ఈ మనుషుల ఎక్కడ కూర్చోకూడదు అక్కడే కూర్చుంటున్నారు చాలా మంది. అవిశ్వాసులు అయిపోతున్నారు, అవిశ్వాసులు పడిపోతున్నారు. అవునా కదా? ఏమండి? అవునా కదండి? ఎక్కడ కూర్చోవాలంట? ఎక్కడ కూర్చోవాలి? ద్రాక్ష చెట్టు కింద. రోజున మేము అందరూ పోయినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని కలిగి మనం జీవించాలి. ఎప్పుడూ మనకు సంతోషమే కలగ చేయబడుతుంది, ఎప్పుడూ మనకు ఆనందమే కలగ చేయబడుతుంది. అర్థమైందా? రెండోది ఏంటిదంట? అంజూరపు చెట్టు. ఏంటంట? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అంటే ఏం తెలుసా? ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే అంజూరపు యొక్క ఆకుల ద్వారా స్వస్థత కలిగేది. మీకు అర్థమైందా? అంజూరపు యొక్క
ఆకుల ద్వారా స్వస్థత కలిగి అంజులు చెప్తుంటే అంజులు చెట్టు వచ్చిన వాళ్ళందరూ స్వస్థతకి సాదృశ్యం, స్వస్థతకి గుర్తు రోజున అంజులపు చెట్టుని కలిగి మాట్లాడాలి. అంజులపు చెట్టుని కలిగి అందుకని చూడండి సామెతలు 1:33 ఉన్న మాట, నా ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నివసించును, వారు కీడు వచ్చేలాను భయము లేక నెమ్మదిగా ఉండేను. అంటే హ్యాపీనెస్ సంతోషమే కలిగి ఉంటాను. ఎప్పుడైతే ఆయన ఉపదేశము అంగీకరిస్తారో సురక్షితంగా నివసించేవారు కీడు వచ్చినారో భయము 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 ఉండదు. వాడికి ఏం కలిగిందంట? నెమ్మదే కలిగింది. ఈరోజు నుంచి అందరికీ నెమ్మది కలిగిన కాక, నిత్యం ఎదురించి సంతోషం కలిగిన కాక, ఎదురించి మీకు స్వస్థత కలిగిన కాక. చూడండి భవిష్యత్తు 2:15 నేను ముగించేస్తున్నాను. చూడండి అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిమిత్తము చదవండి నిరీక్షణ ద్వారముగా చేసెదను. బాల్యములో ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. చాలా చూసారా, అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిమిత్తములో ఆ కుమారుడు ఏదైనా నిరీక్షణ ద్వారము కలిగి బాల్యం ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. అంటే ఐగుప్తులో ఉంటే ఎవరి మాట వింటారు? దేవుని మాట. ఐగుప్త్యాలుగా ఏంటి? శాపం. ఐగుప్త్యాలుగా ఏంటి? బానిసత. ఐగుప్తిలో కాలం ఉండాల్సింది. ఐగుప్తు నుంచి విడిపించబడి దేవుని మాటలను జీవింపచేయబడాలని నక్షత్ర నీ కుటుంబంలో నిరీక్షణ కలిగి ఉండాలని, ఎప్పుడు నీవు నీ కుటుంబంలో సంతోషంతో ఆనందంతో నింపబడి ఉన్నతమైన సాక్షిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిలో ఉంటారా? యెరూషలేములో ఉంటారా? యెరూషలేములో ఉండాలి. ఐగుప్తిలో ఉంటారా? మిస్పాలో ఉంటారా? మిస్పాలో ఉండాలి. మిస్పాలో ఉండాలి. ఐగుప్తిలో ఉంటారా? బేతేలులో ఉంటారా? బేతేలులో ఉంటామయ్యా. ఐగుప్తిలో మంచిది కదా? సరే, సొదొమ గుమ్మడి పట్టణం అసలు మరి మోయాబు దేశము, మోయాబు దేశం అదే మనోళ్ళే అక్కడ నుండి వచ్చారు. అది మనం ఎవరు మనోళ్ళే. యేసు నామములో ఎన్ని తొలగించబడిన కాక, నేను ఎప్పుడు సంతోషమే కలిగిన కాక, నేను ఎప్పుడు ఆనందమే కలిగిన కాక. కీర్తన గ్రంథం 105 వచ్చే 15 ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయ
చేయనీయలేదు. ఆయన వారి కొరకు వారి కొరకు రాజులను గద్దించెను. రాజులను గద్దించెను. దేశము మీదకి చాలు చాలు. చూసారా? అంటే ఆయన ఎవరికైనానో వారికి ఏం కాజేయలేదట, హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులనే గద్దించారు. నీకు హింస రాలేదు. నీ ఎదుట నిలబడుతున్న వాటిని గద్దించి విడుదలను దయచేసి నీకు నీ కుటుంబానికి నెమ్మది కలగజేసే రెండోది ఏంటంటే ఆయనలో మీరు జీవించినప్పుడు, ఆయన కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడైతే కూర్చుంటామో దాని ద్వారా సంతోషము, స్వస్థత, నెమ్మది కలగజేయబడుతుంది. అర్థమైందా? మొట్టమొదటిగా మనం ఎక్కడ కూర్చోవాలంట? లేచి ఎక్కడ కూర్చోవాలంట? రెండోది లేచి ఎక్కడ కూర్చోవాలంట? రెండోది అటు కలిగి మీరు ఉండగా రెండో మాట చెప్పి ముగించేస్తాము. పచ్చిగా గల చోట్ల మీరు కూర్చోవాలి. ఎక్కడంట? నేను దాని తర్వాత తెలియపరుస్తాను. ఇంకా చాలా మర్మాలతో కూడిన మాటలు దేవుడు బయలుపరిచారు. ఈరోజు మీకు 2 మాటలు చెప్పాను. ఒకటి, మీరు లేచి కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? రెండోది ఎక్కడ కూర్చోవాలి? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. మూడోది ఎక్కడ కూర్చోవాలి? పచ్చిక గల చోటన కూర్చోవాలి. ఎక్కడ కూర్చోకూడదని 4 మాటలు చెప్పాను. చీకటిలో కూర్చోకూడదు. రెండోది ఎక్కడ కూర్చోకూడదంట? బూడిదంటే మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మన నచ్చిన బూడిదలో కూర్చో ఏమనుకోమని చెప్తున్నా. బూడిదనగా మొత్తం పోగొట్టుకున్నవాడు ఎక్కడికి వస్తాడు? అవునా? అది మీరు బూడిదలో కూర్చోకూడదు. అలాంటి జీవితాలుగా మీరు ఉండకూడదు. దేవుడు బూడిదలో నుంచి నిరూపించి నిత్యములు 7 పక్షములుగా ఉండి 7 పక్షములుగా ఉండి అతడుకున్న పరిస్థితిని నిరూపించి 2 దేవుడు ఆశీర్వదించాడు. ఆ లైఫ్ అంతా బూడిదలో బూడిదలో ఎప్పుడు కూర్చున్నాడు? అన్ని పోగొట్టుకున్నాం. అవును కదా? మీరు పోగొట్టుకున్న వారు కాదు, నా యేసయ్య సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. నా యేసయ్య ఇంకా శ్రేష్టమైన దాచి వచ్చిన వాటిని మీకు నిత్యముగా మీపై కుర్బానిస్తున్నాడు. మరణించలేని శ్రేష్టమైన కుర్బాన్ని పొందుకున్న దాకా. మూడోది ఉండకూడదంట, చలి కాచుకునేవాడు ఎవరంట? ఆత్మ కలిగిన వాడు. ఆత్మ కలిగిన వాడు చలి కాచుకోడి. అర్థమైందా? వాడు ఎప్పుడు ఆత్మ మండుతూనే ఉంటుంది. ఆత్మ మండుతూనే ఉంటుంది. ఉన్న చెప్తున్నా ఒకసారి చలికాలంలో ఎంత ప్రాంతం ఉన్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. అది సడన్గా అనిపించేది కాదు. సరి కాచుకునే వాళ్ళు కూడా కాదు. అంతగా దేవుని ఆత్మలో కలిగి ఉన్నాను. దేవుని ఆత్మ కలిగే మీరు ఉండడం కాక. 4 ఏముండకూడదంట? ఏముండకూడదంట? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపు కలిగిన వాడు మొదటివాడు, కడపటివాడు. మీరు ఎక్కడున్నారు? కడపటిలో ఉన్నారా, మొదటిలో ఉన్నారా? చెప్పాలి. ఏంటి పక్కలు ఏం చెప్తారా? పక్కలు చెప్పినారు బట్టి కాదు, మా ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉన్నాము. మొదటి స్థానంలోనే ఉన్నాము.
మనం కళ్ళ పట్టు వారమ కాదు, మొదటి వారమై ఉన్నామా? నిజము అయ్యే దినాలుగా దేవుడు వెంటనే మనం నడిపించబోతున్నాడు. కళల్లో కాదు మనం ఊహించుకోలేదు, రియల్గా మనం చూడబోతున్నాం. రియల్గా కార్యాలు మనం చూడబోతున్నాము. రియల్గా మనం కార్యాలు చూడబోతున్నాము. అనేక ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాము. అనేక పులికలు మనం చూడబోతున్నాము. ఆశీర్వాదాలుగా కళలో మా పిల్లలు చావలసి, మా పిల్లలు ఉంటే, మా కుటుంబం అంటే నిజంగా చేయబోతున్నాడు. అలా కలిగిన వారు నోటి నిండా ఏముంటుందంట, నాలుగు మీద ఏముంటుందంట. అందుకే చదువుకోండి. 126 ఎంత ఇప్పుడు తెరవమాకండి. సంతోష గానాలే వారి నోటి నిండా ఉండడం కాక. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు దీవించిన కాక. మోకరించి ఆకాశం ప్రతి బంధకాలు